ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, చూడండి ఒకసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, జీవ మరణములు నాలిక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలమును తిందురు అని అంటున్నాడు. ఇక్కడ జీవము మరణము నాలిక వశం అంటూ ఉన్నాడు. ఇంత పెద్ద శరీరం కలిగి ఉన్న మనకు చూడండి, ఈ నాలిక ఏం చేస్తుందని తెలుసా? మనకు జీవమును ఇవ్వగలుగుతుంది, అదే విధముగా మరణమును కూడా ఇవ్వగలుగుతుంది అండి. అంటే జీవమును ఎలాగ ఇవ్వగలుగుతుంది ఈ నాలిక, మరణం ఎలా ఇవ్వగలుగుతుందో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే, మన 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 శరీరంలో 5 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చి వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం. అయితే జ్ఞానేంద్రియాల్లో కన్ను, ముక్కు, చెవి, అదే విధముగా నాలుక, మన స్కిన్, శరీరము, ఇవన్నీ మనకు వీటిలో అతి భయంకరమైనది ఏదైనా ఉందేనంటే ఈ నాలుక. అంటే ఈ నాలుక ఏం చేస్తుందంటే ఒక మనిషిని జీవింపజేసేలాగా చేస్తుంది. అదే విధంగా ఈ నాలుక మనలో నుంచి వచ్చే మాట ద్వారా ఈ నాలుక జీవమును తీసుకొస్తుంది. అదే విధముగా ఈ నాలుక ద్వారా ఏమొస్తుంది? మరణమును వస్తుంది. చూడండి, ఇదే నాలిక ద్వారానే చూడండి, ఏదేను వనములో అవ్వమ్మ ఆదాము వాళ్ళ జీవితములో దేవునితో సావాసం చేశారు, దేవునితో నడిచారు, దేవునితో ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను మాటలకి వాళ్ళు లోబడి సాతాను చెప్పిన పండుని ఎప్పుడైతే వాళ్ళు రుచి చూచారో, తిన్నారో, వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయినారు. అప్పుడు వారికి వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? జీవమును కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ నాలుకతో ఆ పండుని ఎప్పుడైతే రుచి చేశారో, తిన్నారో, అప్పుడు వాళ్ళకి ఏం కోల్పోయారంటే జీవమును కోల్పోయి మరణమును తెచ్చుకున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నాలిక మన జీవితంలో చూడండి, నాలిక ఉంది కదా అని చెప్పి ఏం చేస్తూ ఉంటాము? ప్రతిరోజు ఏమంటే అది మాట్లాడుతూ ఉంటాము, ఏమంటే అవి అబద్ధాలు చెప్తూ ఉంటాము. అంటే మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడేదే నిజము, మనం చెప్పేదే సత్యమైనది, మనం మాట్లాడే మాటలు ఎదుటోళ్ళు మనం నమ్ముతూ ఉన్నారు కదా, మనం ఏం చెప్తే అవతల వాళ్ళు అదే నమ్ముతారని అనుకుంటూ ఉంటాం. అయితే మనల్ని చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎలా ముందుకు వెళ్తూ ఉన్నావో ఆయన కనుసనల్లో మనము ఉన్నాము. ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, జీవము మరణం అన్నాడు. ఎందులో ఉందంట? అది నాలిక వశం అంటూ ఉన్నాడు. జీవము అని అంటే ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఈ నోటి ద్వారానే దైవికమైన మాటలు మాట్లాడి అనేక మందికి ఈ వాక్యమును బోధించి, ఈ వాక్యమును ప్రచురణ చేసి, అనేక మందికి సత్యమును నువ్వు చెప్పడం వలన అనేక ఆత్మలను రక్షించి నువ్వు వాళ్ళకి జీవమును ఇవ్వగలుగుతావు. ఎలాగంటే దేవుని సత్యమును ప్రకటించడం వల్ల, దేవుని సత్యమును బోధించడం వల్ల, సువార్త ప్రకటించడం వల్ల అనేక మందిని దేవుని మార్గంలోనికి నువ్వు నడపగలుగుతావు. ఎందుకనంటే నువ్వు బోధించేది ఏంటి? ఆత్మ సంబంధమైనది, సత్యమైనది. ఈ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అది దైవికమైనదిగా ఉండాలి, దైవ చిత్తమును నెరవేర్చేదిగా ఉంటే ఖచ్చితంగా ఇందులో ఏమొస్తుంది? ఈ మాటల ద్వారా జీవమును వస్తుంది. హల్లెలూయా. జీవమును పొందుకోగలుగుతారు. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యెషయా 57:19 ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదని యెహోవా ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉన్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచదను, వారిని నడిపించదను, వారిలో దుఃఖించి వారిని ఏం చేస్తాడంట? ఓదార్స్తాడు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఆయన దగ్గరికి మనము వెళ్తే చూడండి, ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడంట. చూడండి, నీకు ఏమిస్తాడంటే నీలో ఉన్న ఈ భౌతిక సంబంధమైనటివి, అనారోగ్యముగా ఉన్న నీ పరిస్థితులు ఆయన తీసివేసి
నిన్ను స్వస్థపరిస్తే, నిన్ను నడిపిస్తే ఆయన నీలో నుంచి, చూడండి, ఆయన నీలో ఉన్నాడు అనుకోండి, నీ హృదయంలో నుంచి జీవపు మాటలే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, ఆయన సత్యమును నీలో పెడతాడు. ఆయన సత్యమును నీలో ఉంచితే నువ్వేం చేస్తావు అంటే దేవుని సత్యమైన మాటలనే నువ్వు ప్రకటించగలుగుతావు. చూడండి, దేవునితో ఉన్నన్ని రోజులు వాళ్ళ జీవితం ఎలాగుంది? చాలా సంతోషంగా ఉంది. కానీ సాతాను మాటకి, ఒక మాట నిన్నేం చేయాలంటే జీవింప చేయాలి. హల్లెలూయా. ఒక మాట నిన్నేం చేయాలంటే నరకంలో నుంచి, పాపంలో నుంచి పరిశుద్ధతలోకి, పరలోకమునికి చేర్చగలగాలి. అయితే ఆ మాట ఏదైనా ఉందంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు వినటం వలన విశ్వాసం వచ్చును. వినుట, ఆ మాట యేసు క్రీస్తు మాట వల్లనే నీకేమొస్తుంది? జీవం వస్తుంది, విశ్వాసం వస్తుంది. చూడండి, ఆ మాట ఈరోజు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మాటల ద్వారా ఈరోజు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. అదే నీ మాట ద్వారా నువ్వు ఎంతమందిని రక్షిస్తూ ఉన్నావు? రోజుకి మనము ఎంతమందిని బాధ పెడుతూ ఉంటాం మన మాటల ద్వారా? అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. విస్తారమైన మాటలు ఏం చేస్తాయంట మనల్ని? ఏముంటది? దోషం ఉంటదంట. విస్తారమైన మాటలు ఏముంటది? దోషం ఉంటది. అయితే మంచి మాట, అది దైవికమైన మాట అనుకో, అందులో నీలో ఉన్న దోషమును తీసివేస్తుంది ఆ మాట. హల్లెలూయా. నీలో ఉన్న దోషమును తీసివేస్తుంది. ఎందుకనంటే ఆ మాట సత్యమైనది. ఆ మాట, ఆ వాక్కుతోనే సృష్టి మొత్తమును కలిగి చేసిన దేవుడు. ఆయన వాక్కుతోనే నిన్ను నన్ను స్వస్థపరిచిన దేవుడు. ఆయన మాటతోనే నిన్ను నన్ను, లోకంలో నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు. ఈరోజు ఒక మాట ఏంటంటే జీవ మరణములు నాలుక వశము అని అంటూ ఉన్నాడు. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 10:19. విస్తారమైన మాటలు ఏముంటదంట? దోషం ఉండక మానదు. తన పెదవులను ఏం చేయాలి అంటే కాచుకోవాలి. ఎప్పుడు కూడా చూడండి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాలు జారిపోయిన అది ఏంటంట, కట్టుకోవచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. నీ నోట్లో నుంచి మాట జారిపోతే దాన్ని ఏం చేయకూడదు, తీసుకోలేము. ఎందుకు అంటూ ఉంటారు కాదు, నువ్వు ఒక దెబ్బ కొట్టినా నేను ఓర్చుకుంటాను కానీ ఒక మాట అంటే మాత్రము నేను పాడను అని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే నీ మాట ఇతరుల్ని రక్షింప చేసేలాగా ఉండాలి. నీ మాట ఇతరుల్ని లోకం నుంచి తప్పించేలాగా ఉండాలి. నీ మాట ఇతరులకి ఆనందకరంగా ఉండాలి. నీ మాట ఇతరులకి శుభకరంగా ఉండాలి. నీ మాటలు ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. నీ మాటలు ఇతరుల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులను ఏం చేయాలి? మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. నీ నాలిక ఎప్పుడు కూడా అది సత్యముని ప్రకటించాలి, సత్యమైన మాటలనే మాట్లాడాలంట. అదేవిధంగా ఇంకో చూడండి, కిందకి చదవండి, 10వ అధ్యాయం 20వ వచనం చదువు. చూడండి, నీతిమంతుడి నాలుక ఎలాగుంటదంట? ప్రశస్తమైనది. ఆ వెండిని చూడండి, ఎన్నిసార్లు కరగదీసినా కూడా ఆ వెండిలో ఏమొస్తుంది అంటే ఆ స్వచ్ఛదనం వస్తుంది, కానీ అందులో ఏదో కొంచెం కల్తీ ఉంటది. కానీ నీతిమంతుడు, ఈ నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడు లో ఆయన నాలుక ఎలాగుంటదంట? ప్రశస్తమైనదిగా ఉంటది. ప్రశస్తమైన వెండి ఎలాగుంటదో మన కంటికి, అదే విధంగా ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఎలాగుంటది? ప్రశస్తమైనదిగా ఉంటది. ఈ మాట జీవింపజేయగలుగుతుంది, ఈ మాట రక్షించగలుగుతుంది, ఈ మాట నిన్ను దైవికమైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకంటున్నాడు, నీతిమంతుని మాట ఏమంటది? ఎలా ఉంటదంట? ప్రశస్తమైన వెండి వంటిది అంటుండ. అదే విధంగా భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటాయంట? పనికి మాలినట్టు వస్తూ ఉంటాయి. అంటే ఆ మాటలు నిన్ను దైవికంగా నడిపించవు గాని ఇంకా లోకంలోకి నడిపిస్తాయి. అదే విధముగా నిన్ను హింసించేలాగా ఉంటాయి. అదే విధముగా నిన్ను ఏం చేస్తాయంటే నిన్నున్న స్థితి నుంచి ఇంకా దిగదార్చే విధముగా ఆ మాటలు ఉంటాయి. కానీ దైవికమైన మాటలు నేను సత్యమైన మార్గంలోనికి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాయి. హల్లెలూయా. చూడండి, ఇంకా కిందకి మనం చదివితే, నీతిమంతుని పెదవులు, చూడండి, నీతిమంతుని పెదవులు ఏం చేస్తాయంట? అనేకులకి ఏం ఉపదేశిస్తుంది? మంచినే. చూడండి, ఆ మంచి ఎప్పుడు చూడండి, మనం కొన్ని మంచి మాటలు ఎవరికైనా మనం చెప్తే, దైవికమైన మాటలు మనం ఎవరికైనా చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారు? మనోళ్ళ వీడు గొప్ప భక్తిపరుడు, వీడు ఏదో నాకు చెప్పేస్తూ ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ప్రకారము
నువ్వు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే అంటూ నీతి మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతి మంతుని పెదవులు అనేకులకు ఏం చేస్తుందంట, ఉపదేశము దేవుని సత్యమును ప్రకటిస్తూ ఉంటది. నీ ఉపదేశం ద్వారా అనేకులు దైవికమైన మార్గంలో నడవాలి, కానీ నీ ఉపదేశము అనేకులను బాధ పెట్టేలాగా ఉండకూడదు. నీ ఉపదేశము సత్యమును ప్రకటించి ఆత్మలు రక్షించే విధంగా ఉండాలి. కానీ చూడండి, నీ మాటలు చూడండి, నిన్ను ఆశీర్వాదమునకు కారణభూతులుగా ఉన్నట్టుకు పిలువబడుతూ కానీ కీడుకు ప్రతి కీడు చేయుటకు నువ్వు పిలవబడలేదు అని చెప్తాడు పేతురు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట నీ నోట్ల నుంచి వచ్చే మాట ఇతరులకి ఆశీర్వాద వచనముగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల్ని రక్షింపజేసేదిలాగా ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఇక్కడ చూడండి 31వ వచనం ఒకసారి చదువుకున్నాం. 10:31. జ్ఞానోపదేశములు పలుకుతుందా? నీతి మంత్రి నోరేం చేస్తుంది? జ్ఞానోపదేశములు, అనేక దైవికమైన మర్మములను ఏం చేస్తాడు నీతి మంత్రుడు? పలుకుతాడు. ఎలాగనంటే చూడండి, కొంతమంది తప్పిపోయేటప్పుడు, కొంతమంది దైవికమైన మార్గం నుంచి తప్పిపోయినప్పుడు చూడండి, మోషే అక్కడ ఉన్న జనులకు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళి వాటన్నిటినీ పొందుకొని ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ అక్కడ సమాజముగా కూడుకొని మోషే ప్రవక్త ఏం చేస్తున్నాడు, వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ మీరు ఎలాగుండాలి, ఎలా జీవించాలి, ప్రయాణంలో ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ పదాజ్ఞలు గల పలకని, అందులో ఉన్న సత్యమైన మాటలన్నిటినీ వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. అయితే బోధిస్తే అందులో కొంతమంది మాత్రమే ఆ సత్యం ఏం చేశారు? అనుగ్రహించినారు. మిగతా వాళ్ళు తీసుకోలేకపోయినారు. అందుకని వాళ్ళు ఏమైనారు? కొంతమంది అరణ్యంలో రాలిపోవడం అనేది జరిగిపోయింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానోపదేశములను పలకాలి. జ్ఞానోపదేశం వల్ల అనేకులు ఏమవుతారంటే రక్షించబడతారు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకున్నాను అంటాడు. హల్లెలూయా. నీతిమంతుని ఉపయుక్తములైన సంగతులు పలుకుతాయంట. అదే విధంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి 11:30 చూడండి. చూడండి, నీతిమంతులు ఇచ్చు ఫలం ఏమవుతుందంట? జీవ వృక్షము. అదే విధముగా మన జ్ఞానం గలవాడు ఇతరులు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఇతరులు ఏం చేస్తాడు? జ్ఞానం గలవాడు అని అంటే చూడండి, జ్ఞానం అన్నా కూడా ఇక్కడ 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. భౌతిక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన మోషే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి దేవుని సహాయంతో విడిపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని సహాయంతో ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు? విడిపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారు? రక్షిస్తారు. ఇతరుల్ని కీడు నుంచి తప్పిస్తారు. ఇతరులని లోకం నుంచి తప్పించి దేవుని దైవికమైన మార్గంలోనికి నడిపిస్తారు. అయితే మనం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం ఏం చేస్తారు? పొందగలుగుతారు. ఎందుకనంటే వాళ్ళు జ్ఞానోపదేశములను ప్రకటిస్తూ ఉన్నారు, అనేకులను దైవికమైన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూడండి, ఒకవేళ ఈ నాలిక ఎలాంటి సిచ్యువేషన్ లో చూడండి జీవమును ప్రకటిస్తుంది, అదే విధంగా ఈ నాలిక మరణమును కూడా తీసుకొస్తుంది అని చెప్పి చూడండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన చూడండి, నాలుక మన అవయవంలో ఉంది, అదేమైందంట? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఇది ఏం కలిగి చేస్తుందంట? మాలిన్యమును కలుగు చేస్తూ ప్రకృతి చక్రమునకు ఇది ఏం చేస్తుందంట? ఈ నాలుక చిచ్చు పెడుతూ ఉందంట. ఇది సర్వ శరీరంలో ఈ నాలుక చిన్నదే, కానీ ఇది ఏమవుతుందా? పాప ప్రపంచాన్ని సృష్టిస్తుంది నాలుక. అదే విధముగా ఇంకోటి అంటూ ఉన్నాడు, సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు,
ఈ ప్రకృతి చక్రమును ఏం చేస్తుందంటే ఇది చిచ్చు పెడుతూ ఉంది. అది నరకము చేత ఏం చేస్తుంది? చిచ్చు పెట్టబడుతుంది. ఈ నాలుక అంత భయంకరమైన ప్రమాదమును కలిగినది. చిన్న నాలుక మన శరీరంలో ఇంత శరీరము ఉన్న ఈ శరీరం మొత్తానికి ఏం తీసుకొస్తుందంట? మాలిన్యం తీసుకొస్తుంది, పాపమును తీసుకొస్తుంది. అదే విధముగా ప్రకృతి చక్రమునకు కూడా, ఈ ప్రకృతిలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుందంట. అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. అది నరకంలోనికి నడిపిస్తుంది. ఎందుకనంటే అది చిన్నదే, కానీ ఇందులో సత్యం వస్తే సత్యమే పలకగలదు. అదే నీలో అసత్యం ఉన్నింది అనుకో, నీలో నుంచి ఏమొస్తుంది? అసత్యమే బయటకు వస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 7వ వచనం ఒకసారి చదువు. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు సాధుకాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చూడండి, ఏ నరుడు నాలుక ఏం చేయలేడంట? సాధు చేయలేడంట. అది సాధనం చేయలేడు. విషముతో నిండినది, అది మరణకరమైన విషంతో నిండింది. ఏంటది? నాలుక ఏమై ఉన్నది? మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిర్దళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవునికి పోలికగా పుట్టిన మనుషులను శపించము. ఇక్కడ మనం ఏం చేస్తాము? దీనితోనే, ఈ నాలుగుతో మనం దేన్ని, తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాము? స్తుతిస్తూ ఉన్నాము, బోధిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. ఇదే నాలుగుతో మనం ఏం చేస్తాం? మళ్ళీ శపిస్తూ ఉంటాం. చూడండి, మనకి ఏదైనా మంచి చేస్తే, మనకు సహాయం చేస్తే, మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు నీడగా ఉన్నప్పుడు, మనకు అన్ని విధాల మనకు సహాయకులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాము, మంచి వచనాలు పలుకుతాము. అదే విధముగా వాళ్ళు మంచి వాళ్ళు అంటాం. అదే వాళ్ళు ఏదైనా చిన్న కీడు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే శపించేస్తూ ఉంటాం. వాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే శపిస్తూ ఉంటాము. వాళ్ళని అనేక రకాలు. ఎందుకనంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. ఈ నాలుక మనిషిని పాపంలోకి నడిపిస్తుంది. ఇంత చిన్న నాలుకే శరీరం అంతటినీ పాడు చేస్తుంది. ఈ నాలుక కాల చక్రమునికి చిచ్చు పెడుతుంది. ఈ నాలుక ఏం చేస్తుంది అంటే నిన్ను నరకంలోనికి కూడా నడిపిస్తుంది. అయితే ఈ నాలుగుతోనే మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని మహింపరుస్తూ ఉన్నాము, దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాము, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాము. మళ్ళీ ఇదే నాలుగుతో మనం ఏం చేస్తున్నాము? చెప్పిస్తున్నాం. అయితే నువ్వు ఇంతకు ముందు లోకంలో ఉన్నట్టు కాకుండా దేవుని రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నువ్వు ఎలాగుండాలంటే, ఈ నాలిక జ్ఞానోపదేశములనే నువ్వు పలకాలి, సత్యమును నువ్వు ప్రకటించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యమును చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, మహింపరచాలి. అదే విధముగా ఇతరులను కూడా నువ్వేం చేయాలంటే ఆశీర్వాదంగానే వాళ్ళని ఆశీర్వదించాలి, ఆశీర్వాద వచనములనే పలకాలి, వాళ్ళని మంచి మార్గంలో నువ్వు నడిపించగలగాలి. నీకేదో మేలు చేస్తే నువ్వు ఆశీర్వాద వచనం పలకటం కాదు, కానీ నీవు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు మంచి మాటలే నీ నోట్లో నుంచి పలకగలగాలి. ఎందుకనంటే నీ నాలికలో ఏమున్నదంటే జీవము మరణము రెండు ఉన్నాయి. నువ్వు జీవ మార్గం ఎంచుకుంటావో మరణము ఎంచుకుంటావో అది నీకే. ఎందుకనంటే నీ నోట్లో నుంచి నువ్వు దైవికమైన మాటలు నువ్వు మాట్లాడితే అది జీవమునకు తీసుకెళ్తాది. అదే నువ్వు అసత్యమును ఒకవేళ ఈ లోక సంబంధమైన మాటలు నువ్వు చేస్తే నువ్వేం చేయగలుగుతావనంటే ఈ లోకములో నరకంలోనికి తీసుకెళ్తాయి నీ మాటలు. అందుకని అంటూ ఉన్నాడు జీవ మరణములు నాలిక వశము అని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కొలసి 4:6 ఒకసారి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనివ్వండి. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రతి మనిషికి ఎలాగ నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాలను అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఎప్పుడు ఎలాగుండాలి? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచికలనదిగా ఉండాలి. అదే విధంగా కృపాసహితముగాను ఉండాలి. ఎందుకనంటే నువ్వు చూడండి, ఒక వంట చేసినప్పుడు, మనము ఒక కర్రీ చేసినప్పుడు
అందులో నువ్వు అన్ని వేసినా కూడా సరే ఉప్పు వేయకపోతే ఏమవుతుంది? టేస్ట్ అనేది రాదు. చూడండి, ఉప్పు అనేది మనము ప్రతి ఒక్కటే వేస్తాం కూరలో, కానీ కనిపించకుండా కలిసిపోతుంది. చూడండి, కరివేపాకు వేస్తామా, కొత్తిమీర వేస్తామా, ఏదైనా ఒక కర్రీ చేసినప్పుడు మటన్ ఏదేసినా అవన్నీ నీకు పైకి కనిపిస్తాయి, కానీ ఉప్పు మాత్రం ఏమవుతుంది? కలిసిపోతుంది. అందులో మనకు తెలీదు, కానీ ఆ కర్రీలో ఏమొస్తుంది? రుచి వస్తుంది. అదే విధముగా నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు రుచికరంగా ఉండాలి, అదే విధంగా కృపాసహితంగా ఉండాలి. ఆ రుచికరంగా ఉండాలంటే ఏవంటే మాటలు మంచి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇతరులను ఏం చేస్తూ ఉంటారు? కించపడటం కాదు, ఏదో ఉబ్బి తబ్బించే మాటలు చెప్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది? వాళ్ళకి అది ఆశీర్వాదం కాదు, అది కృపాసహితం కాదు. నువ్వు చెప్పే మాట అది దైవిక చిత్తమును నెరవేర్చేదిగా ఉండాలి, అది రుచికరమైనదిగా ఉండాలి. అదే విధంగా మీ సంభాషణ కూడా ఎప్పుడైనా నువ్వు నలుగురితో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ గురించి వీళ్ళ గురించే మాట్లాడుకుంటాం, కానీ దైవికమైన మాటలు మనము మాట్లాడుకోం. మనము ఎక్కడైనా కూర్చున్నప్పుడు దేవుని మాటలే మనం పలకాలి, దేవుని మాటలే మనం, దేవుని వాక్య లేఖనాలే మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రతి మనుషునికి నువ్వు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎప్పుడు ఎలాగుండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగాను కృపాసహితముగాను ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, రుచికరముగా నీ మాటలు ఉండాలి. హల్లెలూయా. రుచికరముగా నువ్వు ఉండాలనంటే పరలోకంలో ఉన్న తండ్రిని నువ్వు ధరించుకోవాలి. అప్పుడు ఆయన మాటలతో నువ్వు నింపబడి ఉంటే, ఆయన నువ్వు ధరించుకుని ఉంటే, నీలో నుంచి ఉప్పు వేసినట్టుగా నీ మాటలు ఇతరులకి రుచికరంగా ఎప్పుడు ఉంటాయంటే అది ఆత్మ సంబంధమైన మాటలుగా ఉండాలి, అది పరలోక సంబంధమైన మాటలుగా ఉండాలి, అవి దైవికమైన చిత్తమును నెరవేర్చే మాటలుగా ఉన్నప్పుడు అవి దేవుని కృపా సహితముగా పలుకుతావు. హల్లెలూయా. చూడండి, ఇంకొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. తిమోతి తర్వాత ఉంటుంది. 1వ అధ్యాయము 10-11. అనేకులు సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ వీళ్ళ బోధ వల్ల ఏమవుతుంది? కుటుంబాలు ఏమవుతున్నాయంట? పాడైపోతూ ఉన్నాయి. అయితే ఇది రుచికల కలిగింది అనేది ఈ మాటలు కాదు, ఇది కృపాసహితమైన మాటల కాదు. ఎందుకనంటే నీ మాట ద్వారా కుటుంబాలు రక్షింపబడాలి, నీ మాట ద్వారా సంఘము కట్టబడాలి, నీ మాట ద్వారా అంటే నీ మాట అంటే నువ్వు చెప్పే మాట దేవుడిచ్చే మాట, అది ఆ మాట ద్వారా నువ్వు సువార్తను ప్రకటించగలగాలి, అనేకులను దేవుని సన్నిధిలోకి నడిపించగలగాలి. అంతేగాని నీ మాటలు కుటుంబాలను పాడు చేసే విధంగా ఉండకూడదు, నీ మాటలు కుటుంబమును కట్టేదిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలంట. చూడండి, వినువారికి మేలు కలిగినట్లు ఏం కలగాలంట? వినేవారికి మేలు కలగాలి. ఫస్ట్ మేలు కలగాలనంటే ఈ లోక సంబంధమైన నువ్వు మాట్లాడేవనుకో వాళ్ళకి మేలు కలుగుతుందా? కలగదు. పరలోక సంబంధమైనది దైవ చిత్తమైన ఈ వాక్యమును నువ్వు చెప్పినప్పుడు, ఈ సత్యమును నువ్వు చెప్పినప్పుడు వారికి వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమవ్వాలి? మేలు కలగాలి. ఏంటో తెలుసా? నువ్వు అనేకమైన మాటలు మాట్లాడతావు, నువ్వు చెప్పాలి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందితే ఆయనే నిజమైన రక్షకుడు నువ్వు తెలుసుకుంటే నువ్వేమవుతావు తెలుసా? నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. లోకము నుంచి తప్పించబడతావు, లోకము నుంచి ప్రత్యేకించబడతావు, పాపము నుంచి నిన్ను పరిశుద్ధతలోకి దేవుడు నడిపిస్తాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఈ పాపపు లోకములో నుంచి పరిశుద్ధమైన
మార్గములో ఆయన నిన్ను నడిపించగలుగుతాడు, నిన్ను పరిశుద్ధన చేస్తాడు అని చెప్పి నువ్వు చెప్పాలి. అదే విధముగా నువ్వు ప్రకటించాలి. వినేవారికి మేలు కలగాలని అంటే నువ్వు చెప్పే మాటలు ఏమై ఉండాలి? దైవికమైనట్టు ఉండాలి. అదే ఏ సినిమాను, లేకపోతే పక్కింటోళ్ళ గురించో, ఎదురింటోళ్ళ గురించో, లేకపోతే నీతో పనిచేసే వాళ్ళ గురించో, లేకపోతే ఇంకెవరో ఒక పాస్టర్ గురించో నువ్వు మాట్లాడుకున్నావు అని అనుకో, అది మేలు కలిగే మాటలు మాత్రము కాదు. నువ్వు వింటే నీ జీవము, నీ ఆత్మకి ఏం రావాలో తెలుసా? బలము రావాలి. హల్లెలూయా. శక్తిని పొందుకోగలగాలి. నీ మాట, నువ్వు వినే మాట, ఆ దైవికమైన మాట నీ ఆత్మకి ఏమవ్వాలంటే బలము కలగాలి, మేలు కలగాలి. అలాగా నువ్వు వినేవారికి మేలు కలిగినట్లుగా చదువు ఒకసారి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏం చేయకూడదంట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి మీరు వినువారికి మేలు కలిగినట్లు అనుకూలమైన వచనములే, క్షేమాభివృద్ధి అయిన వచనములే పలుకుడు, కానీ ఏ దుర్భాష అయినను మీరు ఏం చేయకూడదు? మాట్లాడొద్దు. ఎందుకనంటే విమోచన దినం వరకు మీరు ఏమైనా ముద్రింపబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో, దేవుని కనుసన్నిధిలో మనం అందరం ఏమై ఉన్నామో తెలుసా? ఆయన ముద్రింపబడి ఉన్నాం. ఈరోజు మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి నువ్వు పలికే ప్రతి మాటకి ఒకానొక రోజు దేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు జీవ మరణములు నాలిక వశము. నాలికకి ఏముండ చూడండి, గుర్రము రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు సైడ్కి వెళ్ళిపోద్దని దానికి కళ్ళు వేస్తారు, కళ్ళకి. అదే విధముగా మన నాలుకకి ఏం వేసుకోవాలి తెలుసా? తాళం లాగేసుకోవాలి. ఎందుకనంటే ఈ నాలుక అనేక మాటలు పలుకుతుంది, కానీ ఈ నాలుక నువ్వు వినివారికి మేలు కలిగిన మాటలు నువ్వు పలకాలి. హల్లెలూయా. క్షేమాభివృద్ధి అయిన మాటలు అవేమవుతుందంటే ఒక మనిషిని రక్షించే విధంగా ఉండాలి, కానీ ఒక మనిషిని శిక్షించే విధంగా ఎప్పుడు ఉండకూడదు. అవి వాళ్ళు ఎంతటి వారైనా పర్లేదు, వాళ్ళు ఎంత పాపైనా పర్లేదు, వాళ్ళు ఎంత ఘోరమైన వారైనా పర్లేదు, కానీ నీ మాట ద్వారా ఇతరులు ఏమవ్వకూడదు? హట్ అవ్వకూడదు, బాధపడకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, క్షేమాభివృద్ధి అయిన మాటలు పలకవలనని చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16, 2:16. కొరింథీ 2:16. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఓకే, చూడండి 15 కూడా చదువు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు, మళ్ళీ చదువు. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన అయి ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఏమై ఉండాలి? క్రీస్తు సువాసన. నీలో క్రీస్తు సువాసన నీ మాటల ద్వారా ఎవరినన్నా రక్షింపగలిగితే, నువ్వు ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఉంది, ఆయన కలిగి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? క్రీస్తు సువాసన అయి ఉన్నాడు. అదేవిధంగా నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు జీవార్థమైన జీవపు వాసనగానే ఉండాలి. ఎందుకనంటే నీ మాటలు అలాగుండాలి, ఇంపుగా ఉండాలి, దేవునికి మహిమపరిచే విధంగా ఉండాలి నీ మాట. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడంటే ఇక్కడ ఆత్మలు కూడా ఏమవుతాయి? రక్షింపబడతాయి. దేవుడు గణపరచబడుతూ ఉన్నాడు అని అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ప్రకటించే ప్రకటన అనేక మందికి అది సువాసన కలదగా ఉంటుంది. ఎందుకనంటే దేవుని మాటలు జీవమునిస్తాయి. హల్లెలూయా. దేవుని మాటలు ఒక మనిషిని రక్షించగలుగుతాయి. దేవుని మాటలు ఒక మనిషిని శిక్ష నుంచి తప్పించగలుగుతాయి. నీ మాటలు నా మాటలు పాపములకు నడిపిస్తాయి, లోకంలోకి నడిపిస్తాయి, అనేక వ్యసనాలకు బానిసత్వం చేస్తాయి, కానీ దైవికమైన మాటలు లోకము నుంచి ప్రత్యేకపరచబడతాయి. హల్లెలూయా. చూడండి అదే విధంగా 11-15 ఒకసారి చదువు. 2 కొరింథీయులు. కనుక
కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ చూడండి, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకుని ఉన్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకులను వేషం ధరించుకున్నట గొప్ప సరికాదు గాని వారి క్రియలు చొప్పునే వారికి అంతము కలుగును. ఇక్కడ మనం చెప్పే మాటలు ఎలాగా, ఇప్పుడు చూడండి, పరిచారకులు ఉన్నారంట, అందులో కొంతమంది ఏమై వేసుకున్నారంట, వేషం ధరించుకుని ఉన్నారు. కొంతమంది ఏమై ఉన్నారంట, వెలుగుదూత వేషం ధరించుకున్నారు. కొంతమంది నీతి పరిచారకులు. వీళ్ళు కొంతమంది వేషమును ధరించుకొని ఉన్నారు, కొంతమందిని దైవ చిత్తమును నెరవేర్చేవారుగా కూడా ఉన్నారు. మనం ఏమై ఉండాలంటే దైవ చిత్తమును దైవ లేఖనములను ప్రకటించేవారుగాను, ఆయన చిత్తమును ప్రకటించేవారుగాను, ఆయన మాటలను పలికేవారుగాను మనము ఉండాలి. ఇంకొక మాట ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల వరకు. 35, 37 మత్తయి సువార్త 12. సజ్జనుడు తన మంచి ఘననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి, ఏం చేస్తాడంటే సజ్జనుడు తన ఘననిధిలో నుండి, మంచి ఘననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సద్విషయములు తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ఘననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. దుర్జనుడు ఏం చేస్తాడంట, తన చెడ్డ ఘననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ జరగకుండా లెక్క చెల్లింపవలసి ఉంటుంది. చూడండి, మనుషుడు పలుకు ప్రతి మాట వలన విమర్శ దినమని దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి, లెక్క ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే నువ్వు సత్యమును ప్రకటిస్తూ ఉన్నావు అనుకో, సత్యముగా దైవిక మార్గంలో వెళ్తూ ఉన్నావు అనుకో, దేవుడి దగ్గర ఆ రోజు కూడా వెళ్తావు, కానీ ఆ రోజు నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు ఒకవేళ లోకానుసారంగా నువ్వు జీవించి ఒకవేళ ఆ నీతి మంత్రుడిని వేషధారణ వేసుకొని ఉన్నావనుకో, అప్పుడు విమర్శన దినమందు నువ్వేం చేయాలి, వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శ దినమందు దేవుడికి నువ్వేం చెప్పాలి, లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివనియు తీర్పు పొందుదువు. చూడండి, నీ మాటలను బట్టి నీతిమంతుడిగా తీర్పు పొందుతావు. అదే నీతిమంతుడి కంటే జీవ మరణములు 4 కోసం అన్నాడు కదా. నువ్వు జీవం పొందుకోవాలంటే నీ మాటలను బట్టి నువ్వేమవుతావు, నీతిమంతుడు. అదే విధంగా నీ మాటలను బట్టి నువ్వేమవుతావు, అపరాధిగా ఎంచబడతావు. నీవు నీ మాటలను బట్టి నీతిమంతుడు కావాలనుకుంటూ ఉన్నావా, నీ మాటలను బట్టి అపరాధి కావాలనుకుంటూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే ఈ నాలుక మన శరీరంలో చిన్న భాగమే, కానీ ఇది ఏం చేస్తుందంట, శరీరం అంతటినీ పాడు చేస్తుందంట, అవయవములన్నిటినీ పాడు చేస్తుందంట. ఇది పాపంలోకి నడిపిస్తుందంట, నరకంలోనికి నడిపిస్తుందంట. అదే విధముగా ఈ నాలుక అతి భయంకరమైన ప్రమాదకరమైనదంట. ఈ సృష్టిలో ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. ఎందుకనంటే ఈ నాలుక ద్వారా జీవమును మరణమును పొందుకోగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు నొందుదువు అని అంటూ ఉన్నాడు. అయితే మనము ఎలాంటి తీర్పు కావాలో మనమే ఎంచుకోవాలి. ఎందుకనంటే మన ఎదురుగానే ఉన్నాయి 2 మార్గములు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, ఇంకొకటి సాతాను మార్గము. నువ్వు ఏ మార్గమును, ఇరుకు మార్గమును ఎంచుకుంటూ ఉన్నావా, విశాలమైన మార్గమును ఎంచుకుంటూ ఉన్నావా? నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా, అనీతిమంతుడిగా ఉండాలనుకుంటూ ఉన్నావా? నువ్వు మాట్లాడే దైవికమైనదా లేకపోతే లోక సంబంధమైనదా? నువ్వు మాట్లాడే మాటలు నిన్ను జీవింపచేస్తాయా, ఇతరులు రక్షించగలుగుతున్నాయా, లేకపోతే ఈ లోకంలో నరకం లేనికి నడిపించబడుతున్నాయా? ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నీతిమంతుడు ఏం చేస్తాడంటే జ్ఞాన ఉపదేశములను పలుకుతాడు. హల్లెలూయా. అతని నోరు, అతని పెదవులు ఉపయుక్తములైన సంగతులనే పలుకుతాయంట. ఎందుకనంటే ఆ నీతిమంతుడు ఈ నీతిమంతుడు ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు అనే ఆ నీతిమంతుడు రక్తంతో కడగబడి ఉంటేనే తప్ప, ఆయన మాటలు నీలో నింపబడి ఉంటే తప్ప నువ్వు జ్ఞానోపదేశములను పలకలేవు. లేకుంటే ఆయన లేకుండా నువ్వు ఒకవేళ వేషధారిగా ఉన్నావనుకో, తీర్పు దినమందు నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏమై ఉన్నావు, లెక్క అప్ప చెప్పాలి. అదే నీ మాట ద్వారే నువ్వు నీతిమంతుడివి, నీ మాట ద్వారే నువ్వేమవుతావు, అపరాధి అవుతావని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి.
ఇంకొక మాట చూడమా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. చూడండి, సువార్త, ఈ సువార్త కూడా చూడండి, ప్రకటించకుండా ఎవరికైనా సత్యం తెలుస్తుందా? తెలియదు. అదే విధముగా సత్యము గాని అసత్యము గాని మనం వింటే గాని మనకేం తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియదు. అదే విధముగా నువ్వు ప్రకటించే మాట ఇతరుల్ని రక్షించగలిగే విధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రకటించే మాట ఇతరుల్ని జీవింపజేసేలాగా ఉండాలి. నువ్వు చెప్పేది క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. నువ్వు చెప్పేది మేలు కలిగిందిగా ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి మాట ఇతరుల్ని దైవికమైన మార్గంలో నడిపించి ఇతరులను రక్షించే విధముగా ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, జీవ మరణములు నాలిక వశము అని అంటూ ఉన్నాడు. చూడండి, ఒకని నోటి ఫలము చేత వాడి కడుపు ఏమవుతుందంట? నింపబడును. తన పెదవుల ఆదాయం చేత వాడు ఏమవుతాడు? తృప్తి పొందుతాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీ నోటి ఫలము చేత నీ కడుపు నిండుతుంది, నీ ఆత్మ నింపబడుతుంది. ఎందుకనంటే ఈ నోటి నుంచి వచ్చే మాట ద్వారా. హల్లెలూయా. అదే విధముగా తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందుతాడు. ఎప్పుడు నువ్వు తృప్తి పొందుతావంటే యేసుని ప్రకటించినప్పుడు. హల్లెలూయా. యేసుని మాటలు నువ్వు పలికినప్పుడు, యేసుని సత్యమును బోధించినప్పుడు, యేసుని ఉపదేశంను ఇతరులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వేమవుతావంటే తృప్తి పొందపరచబడతావు. ఈ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆదాయం నువ్వు పొందగలుగుతావు. అదే విధముగా దేవుడు భౌతికంగా కూడా నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఇటు మాటలు దీవించుగాక. ఆమేన్.